టార్గెట్ అని ఎందుకు అనుకుంటున్నారు, వ్యూహం అని ఎందుకు అనుకోకూడదు? ఆయన ఏమంటున్నాడు మల్లన్న గారు, రేవంత్ రెడ్డి గారు మారితే బీసీ నాయకత్వం కావాలంటున్నాడు. అంతేగాని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉండాలి, బీసీలకి రాజ్యాధికారం ఎందుకు కావాలని అనట్లేదు కదా. అంటే ఇక్కడ మీకు మనసు గాయపడాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ మీ కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జనార్దన్ గారు భలే వారున్నారండి. మీరు ఎంతసేపు ఉన్నా గానీ అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైన భావం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీన్మార్ మల్లన్న గారు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్తున్నారు. మీరు చెప్పగానే చెప్తున్నారు, చెప్పట్లేదు. ఆ సోదరుడు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నేను ఆయన చెప్పేది ఏంది, నెక్స్ట్ ఎన్నికలు జరిగితే, అవును నెక్స్ట్ ఎన్నికలు జరిగితే ప్రభుత్వం మారితే, అవును సీటు మారితే, అయినండి సీటు మారితే, అవునండి నెక్స్ట్ ఎన్నికలు జరిగితే ప్రభుత్వం మారితే సీటు మారితే మా బీసీలకు అధికారం అని అంటున్నాడు. అది ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు, కాంగ్రెస్ లో ఎప్పుడన్నా కావచ్చు కదా. సరే ఎప్పుడన్నా కావచ్చు అనుకుందాం. అంటే ఇప్పుడు మాట్లాడాల్సిన, ఇప్పుడు నువ్వు నీ సీటు కొరకు కొట్లాడడం వల్ల తప్పులేదు, నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి కావాలనడం వల్ల తప్పులేదు, లేదా నా బీసీ జాతి ముఖ్యమంత్రి కావాలనడం వల్ల తప్పులేదు. కానీ ఇప్పుడు తను మాట్లాడేది ఏంది, రెడ్లకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి లేదా ఓసీ జాతికి రద్దు చేయాలనేది ఒక పాయింట్ అయితే, రెండవది ఏంటంటే రెడ్లు కుక్క తోకలు లేదా దున్నపోతులు వాళ్ళకు మెదళ్ళ మేత లేదు. మీరు ఇది బాగా గమనించండి.